తెలంగాణ రాష్ట్రం అనేది దాదాపు 1200 మంది అమరుల త్యాగాలతోటి లక్షలాది మంది మాలాంటి విద్యార్థి యువత ఉద్యమకారులతోటి అనేక మంది త్యాగాలతోటి దాదాపు ఒక 5 దశాబ్దాలుగా జరిగినటువంటి ఈ పోరాటం 2014లో మా పోరాటానికి తలవంచి కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి త్యాగాలను గుర్తించి తెలంగాణ విభజించడం జరిగింది. సో ఇప్పుడు ఇలాంటి ఘన చరిత్ర కలిగినటువంటి ఒక ఉద్యమాన్ని కించపరుస్తూ ఒక పార్లమెంట్ వేదికగా ఈ దేశానికి సంబంధం లేనటువంటి ఈ దేశ మూలవాసి కానటువంటి ఒక లోఫర్ గాడు, ఒక జల్సా కిషోర్ గాడు, ఒక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు చెప్పుకునేటువంటి ఒక బ్రోకర్ గాడు తేజస్వి సూర్య, కర్ణాటకకు సంబంధించినటువంటి ఎంపీ తేజస్వి సూర్య లోక్సభ వేదికగా తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తూ చేసేటటువంటి వ్యాఖ్యలను తెలంగాణ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది, తీవ్రంగా ఖండిస్తూ ఉంది. సో ఆయన తేజస్వి సూర్య ఏం మాట్లాడిండు, దానికి సంబంధించిన కౌంటర్ ఏంది అనేటువంటి విషయంలో ఒక్కసారి మీకు క్లియర్గా నేను ఆ వ్యాఖ్యలు వినిపించిన తర్వాత ఇంకొంచెం డెప్త్గా మీకు అనాలిసిస్ కొంచెం వివరించి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. సో ఇది తేజస్వి సూర్య చేసేటటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒక్కసారి చూద్దాం. ఒకసారి divided the two undivided Andhra Pradesh into AP and Telangana. It was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. That in 2026, when the country is doing delimitation, Narendra Modi ji is in power. So and Bharatiya Janata Party. ఒక్కసారి చూద్దాం. Divided the two undivided Andhra Pradesh into AP and Telangana. It was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. That in 2026, when the country is doing delimitation. ఏమంటున్నాడు ఈ తేజస్వి సూర్య అనేటువంటి జల్సా కిషోర్ ఏమంటున్నాడంటే, ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన అనేది ఇండియా పాకిస్తాన్ లాగా విభజించడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది తేజస్వి సూర్య అనేటువంటి ఒక జల్సా కిషోర్ దుర్మార్గుడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ బీజేపీకి పూర్తి స్థాయిలో సమాధి కట్టేసిండు తేజస్వి సూర్య. ఇంకా ఆ వ్యాఖ్యలని ఎవరు ఈ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వక్రీకరించరు అనే వ్యాఖ్యలు చెప్పేసి చెప్తూ తేజస్వి సూర్యకు మద్దతు పలుకుతున్నాడు. ఎందుకో తెలుసా? తేజస్వి సూర్య ఎవరు? ఈ దేశానికి సంబంధం లేనటువంటి, ఈ దేశానికి వలస వచ్చినటువంటి ఆర్య బ్రాహ్మణుడు. రామచంద్రరావు ఎవరు? ఈ దేశానికి సంబంధం లేనటువంటి ఒక అదే ఆర్య బ్రాహ్మణ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టే ఈరోజు మద్దతు పలుకుతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచినటువంటి ఈ దొంగ, ఈ లంగ, ఈ లఫూట్ గాడు, ఈ లుచ్చగాడు ఎవరైతే తేజస్వరుడో వీనికి ఇంకా బీజేపీ మద్దతు పలుకుతున్నదంటే, బీజేపీ రాష్ట్రానికి మద్దతు పలుకుతున్నదంటే 100% ఆయన వ్యాఖ్యలు సమర్థిస్తున్నట్టే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో వక్రీకరించడానికి ఏమున్నది? పార్లమెంట్లో ఆయన మాట్లాడిన మాటలే కదా. ఆయన ఏమన్నాడు చాలా స్పష్టంగా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన అనేది ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చిండు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, యూపీఏ ప్రభుత్వాన్ని బ్రిటిష్ వాళ్ళతో పోల్చిండు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇండియా పాకిస్తాన్తో పోల్చిండు. ఈరోజు ఏపీ కూడా స్పందించాలి. ఈరోజు పాకిస్తాన్ అనేది మిమ్మల్నే, ఇండియా అనేది మమ్మల్ని, పాకిస్తాన్ మిమ్మల్ని కదా. అంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడుకు నోరు లేవదు, పవన్ కళ్యాణ్కు నోరు లేవదు, వైఎస్ జగన్ నోరు మూసుకున్నాడు. ఇక్కడ బీజేపీ నాయకులు వంత వాడుతూ ఉన్నారు. ఎవరిని? బీజేపీ ఎంపీ ఎవరైతే వ్యాఖ్యలు చేశారో తేజస్వి సూర్యకు ఆయన వ్యాఖ్యలను వక్రీకరించని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుండాలి కొంచెమైనా. ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు. మీరు స్పష్టంగా చెప్పండి, మీరు ఈయనకు వంత పాడతారా లేకపోతే తెలంగాణ సమాజం వైపు వస్తారా తేల్చుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. 100% తెలంగాణలో బీజేపీని బొందబెట్టేసిండు, సమాధి చేసేసిండు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వ్యాఖ్యలు లోక్సభ వేదికగా జరిగినాయి, ఎక్కడో జరగలేదు, లోక్సభ వేదికగా జరిగినాయి. కాబట్టి 100% ఈ వ్యాఖ్యల్ని
తెలంగాణ సమాజం గమనించింది. ఖచ్చితంగా దీనికి తిరుగుబాటు సమాధానం తప్పకుండా చేస్తుంది. సో ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతున్నాను, తెలంగాణ బీజేపీ నాయకులారా, మీకు పౌరుషం, రోషం, ఇజ్జతి, లజ్జ, మానం లాంటివి ఉంటే వెంటనే ఈ యొక్క జల్సా కిషోర్ తోటి క్షమాపణ చెప్పించండి. వీడన్ని దొంగ అలవాట్లు, వీడు చెప్పేటి ఏమో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, చేసేదంతా కూడా తెర వెనకంతా కూడా లంగా లఫుట్ అంతా కల్చర్ అంతా వింది. వీడెవడా అంటే ఆర్య బ్రాహ్మణుడు. అందుకే వీనికి బీజేపీ ఎందుకు అంత పెద్ద ఎలివేషన్ ఇస్తూ ఉంటే, వీడు బ్రాహ్మణుడు కాబట్టి, ఆర్య బ్రాహ్మణుడు కాబట్టి వీనికి అంత ఎలివేషన్ ఇస్తూ ఉంటుంది. వేరే వాళ్ళకి ఇయ్యదు, 100% ఇయ్యదు. సో తెలంగాణ బీజేపీలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ప్రముఖమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈటెల రాజేందర్ కానీ, కొండా విశ్వేశ్వర రెడ్డి కానీ, అదేవిధంగా రఘునందన్ కానీ, వీళ్ళు తెలంగాణ ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్లు. సో మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడను. బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, లేకపోతే ఆదిలాబాద్ ఎంపీ కానీ, అరవింద్ కానీ, లేకపోతే డికేఆర్న కానీ, వీళ్ళంతా వెన్నెముకలైన నాయకులు. వీళ్ళు తెలంగాణ అంటే అయిష్టం ఉన్నటువంటి నాయకులు. నిజంగా తెలంగాణ అంటే ప్రేమ ఉన్న వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి. ఈరోజు ఈ ముగ్గురు గురించి నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను? ఈరోజు మీకు తెలంగాణ ఉద్యమకారులుగా ఈటెల రాజేందర్కి ఒక పేరుంది, కొండా విశ్వేశ్వరరెడ్డికి ఒక పేరుంది, రఘునందన్కి ఒక పేరుంది కదా. మీ ముగ్గురు నాయకులు బయటికి రండి, బీజేపీ నుంచి బయటికి రండి. లేదంటే మిమ్మల్ని వెన్నెముక లేని నాయకులుగా, ఒక బానిస చెంచాగిరి చేసేటువంటి నాయకులుగా ఈరోజు తెలంగాణ సమాజం మీ ముగ్గురికి కూడా రాజకీయ సమాధి కడుతున్న విషయాలు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ మిమ్మల్ని గౌరవిస్తుంది. ఈరోజు తెలంగాణ కించపరిచినటువంటి ఎవరైతే ఈ యొక్క అవులా ఎంపీ ఎవడైతే ఉన్నాడో తేజస్వి సూర్య అనేటువంటి వ్యాఖ్యలకు ఈరోజు వాటితో క్షమాపణ చెప్పిస్తారా? మీరు ఆ పార్టీ నుంచి బయటకు వస్తారా? తేల్చుకోవాల్సిన అవసరమైంది. తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు వచ్చేసింది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాదు, నరేంద్ర మోడీ కూడా గతంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విభజన కూడా కించపరిచిండు. ఈరోజు తెలంగాణ విభజన అనేది వీళ్ళకు ఇష్టం లేదు. తెలంగాణ ఈరోజు ఎంత బాధపడతా ఉంది, ఎంతమంది త్యాగాలు చేసారు, ఎంతమంది చనిపోయారు, ఆ యొక్క ప్రాణాలకు కూడా కించపరిచే విధంగా ఈరోజు గతంలో నరేంద్ర మోడీ చేసిండు. ఇప్పుడు అదే మూస ధోరణితోటి ఈరోజు తేజస్వి సూర్య చేస్తూ ఉన్నాడు. మీకేం తెలుసురా చరిత్ర గురించి? తేజస్వి సూర్య నీకేం తెలుసురా చరిత్ర గురించి? నీకు నీచమైన చరిత్ర చెప్తే ఏం తెలుసా? నువ్వు గతంలో ఒకసారి హైదరాబాద్కి వచ్చి ఏం చేసావో చెప్తే నీకు సమాధి కడతారు. అర్థమైందా? నీ చరిత్ర అంత నీచం, నీ చరిత్ర అంత నీచమైన చరిత్ర అనేది. చెప్పేటి ఏమో బీజేపీలో మేము నీతివంతులము, దేశం కోసం, ధర్మం కోసం అని బయటకేమో చెప్తా ఉంటారు. తెర వెనుక చేసేదాన్ని కూడా నీచమైనటువంటి పనులు. తేజస్వి సూర్య బిడ్డ గుర్తుపెట్టుకో, నువ్వు కనుక తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పలేదనుకో, 100% నువ్వు తెలంగాణకు ఎప్పుడైనా వస్తే మాత్రం నీకు తిరుగుబాటు తప్పదు. ఒకటి. రెండోది, బీజేపీ నాయకులారా, ఈరోజు మీరు తెలంగాణలో సర్వే కావాలంటే, తెలంగాణలో మీరు బతికి బట్టగట్టాలంటే 100% మీరు వాడి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని చేసి మాకు చెప్పిస్తారా? లేదంటే మీరు ఆ పార్టీ నుంచి బయటకు వస్తారా? తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది. ఇంత దారుణంగా మాట్లాడితే కూడా ఇంకా వానికి సమర్థిస్తూ ఉన్నారు. సిగ్గు శరం లేదు మీకు? కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదు? మీరు మనుషులా? ముఖ్యంగా ఈటెల రాజేందర్ కానీ, కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ, లేకపోతే రఘునందన్ కానీ, అరవింద్ కానీ, మీ నలుగురు తేల్చుకోండి. బీజేపీలో ఈరోజు తెలంగాణ ఇంత పెద్ద కించపరిస్తే మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఏం డెసిషన్ తీసుకున్నారో చెప్పాలి ప్రజలకి. లేకపోతే ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా మీరు ఢిల్లీ నుంచి ఆ బిల్లు పాస్ చేసుకొని ఇక్కడికి వచ్చారనుకోండి, మీకు చెప్పులతోటి స్వాగతం పలుకుతారు తెలంగాణ సమాజం అంతా. అది గుర్తుపెట్టుకోండి. చెప్పులతోటి స్వాగతం పలుకుతారు, మిమ్మల్ని తరిమి కొడతారు ఇక్కడ. అది గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు కూడా ఊకోరు ఇక్కడ. తెలంగాణ అనేది తిరుగుబాటుకు ఈరోజు ప్రతీక. ఇక్కడ ప్రపంచానికే ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుపెట్టుకుంటే, తెలంగాణ తొలిదేశ పోరాటం నుంచి మొదలుపెట్టుకుంటే, తెలంగాణ మలిదేశ పోరాటం వరకు కూడా ఎంతో మంది త్యాగదనులు చేశారు, ఎంతో మంది తమ జీవితాలను త్యాగం చేశారు, ఎన్నో పోరాటాలు చేశారు. అలాంటి పోరాటాలను కించపరిచే విధంగా చేసినటువంటి మీ ఎంపీ ఈరోజు అంత వ్యాఖ్య చేస్తే మీరు కుయ్యమనకుండా మౌనంగా ఉంటున్నారంటే మీరు తేజస్వి సూర్య వైపు ఉన్నారా,
లేకపోతే తెలంగాణ సమాజం వైపునరా తేల్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. 100% మీరు తెలంగాణలో అడుగు పెడితే మాత్రం మీకు చెప్పులతోటి స్వాగతం పలుకుతుంది తెలంగాణ సమాజం. మిమ్మల్ని ఉరికిచ్చి కొడుతుంది తెలంగాణ సమాజం. అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా తిరగనియరు తెలంగాణ సమాజం అంతా కూడా, ఎక్కడ కూడా తిరగనియర్ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ విషయం ఏంటంటే ఇక్కడ బీజేపీ ఆల్రెడీ అంతర్గత విభేదాలతోటి సస్తా ఉన్నారు. ఈరోజు బండి కిషన్ రెడ్డి వీళ్ళిద్దరు వెన్నెముక లేని నాయకులు, ఢిల్లీకి చెంచాలు. వీళ్ళంతా ఢిల్లీకి చెంచాలు, బానిసలు వీళ్ళు. ఇక మిగతా వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వీళ్ళిద్దరూ ఢిల్లీకి బానిసల్లాగా పనిచేసి చెప్పులు మోసేటువంటి బతుకులు. ఈ బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ చెప్పులు మోసే బతుకులు వీళ్ళయి. ఎవరి అమిత్ షా చెప్పులు మోయాలి, ప్రధాని మోడీ చెప్పులు మోసేటువంటి బతుకులు వీళ్ళయి. ఎంత దిగజారి ఉంటారంటే అంత దిగజారి ఉంటారు వీళ్ళకి. పదవులు తప్ప తెలంగాణ ప్రయోజనాలు కూడా కనీసం పట్టించుకున్నటువంటి బానిస చెంచాలు వీళ్ళంతా కూడా. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? ఈరోజు తెలంగాణ బీజేపీలో ఆల్రెడీ అంతర్గత విభేదాలతోటి కొట్టుమిట్టాడుతూ ఉంది. అసలు తెలంగాణలో బీజేపీ గురించి మర్చిపోయారు జనాలు. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? తేజస్వి సూర్య వ్యాఖ్యలతోటి ఇంకా కంప్లీట్గా సమాధి కట్టేసిండు. అది మరి ఎందుకు ఏమైందో తెలియదు. మొత్తానికైతే బీజేపీ పని కథం. ఇక్కడ బీజేపీ అసలు ఇక్కడ నూకలు చెల్లిపోయినాయి. 100% నూకలు చెల్లిపోయినది చాలా స్పష్టంగా అర్థమైంది. తెలంగాణ ప్రజల గుండెల్లో ఆల్రెడీ ఆ మాటలు గుచ్చుకున్నాయి. 100% ఆ యొక్క తిరుగుబాటు ఖచ్చితంగా బయటికి వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈటల రాజేందర్ పైన, కొండా విశ్వేశ్వరరెడ్డి పైన, రఘునందన్ పైన వీళ్ళ ముగ్గురికే ఈరోజు వాళ్ళ తెలంగాణ సమాజం వైపు ఉంటారా? తేజస్వి సూర్య చేసేటటువంటి వ్యాఖ్యలు ఏవైతుండో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన ఎట్లా జరిగింది అంటే ఈరోజు ఇండియా పాకిస్తాన్ విభజన జరిగిందని చెప్పేటటువంటి తేజస్వి సూర్య వైపు ఉంటారా? తేల్చుకోవాల్సినటువంటి అవసరం, సమయం ఆసన్నమైంది. 100% ఇది వీళ్ళ ముగ్గురే తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితే ఏర్పడ్డది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో వీడు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తెలంగాణ సమాజం కూడా చాలా తీవ్రంగా బిహేవ్ చేస్తూ ఉంది, తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉంది. సో దాని గురించి ఒకసారి మనం డీటెయిల్గా మనం మాట్లాడదాం. తేజస్వి సూర్య ఏం మాట్లాడి ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, తెలంగాణపై బీజేపీ తేజాబ్. సో ఇక్కడ ఇండియా పాకిస్తాన్లను విభజించినట్టు రాష్ట్రాన్ని విభజించారన్న తేజస్వి సూర్య, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి చోద్యం. అసలు వాళ్ళు చెప్పారు కదా, ఢిల్లీకి గులాంగిర్లు వీళ్ళు, ఢిల్లీకి చెంచాలు వీళ్ళంతా. ఒకరు మోడీ చెప్పులు మోస్తే ఇంకోడు అమిత్ షా చెప్పులు మోస్తే చూసినాం కదా విజువల్స్. ఇంకా అంతకం మించి ఏం చెప్తాం మనగా. దేశ విభజనతో పోల్చిన ఎంపీ పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర ఏర్పాటుపై విషయం. సో 16 మంది కాంగ్రెస్ బీజేపీ ఎంపీల మౌనం. పార్లమెంట్ ప్రాంగణంలోనే ఉన్న తేజస్వి వ్యాఖ్యలపై నోరెత్తని రేవంత్ అండ్ టీం. బీజేపీ నేత అక్కస్పై బగ్గుమన్న తెలంగాణ, పలుచోట్ల తేజస్వి దిష్టిబొమ్మల దహనం. దేశ విభజనతో పోల్చిన రాష్ట్ర ఎంపీల మౌనం. బీజేపీ తేజస్వి బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ కేటీఆర్ చెప్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజలను అవమానించమే అంటూ హరీష్ రావు చెప్తున్నాడు. సో తెలంగాణపై విషయం చెప్పడానికి ముందు అదే బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తమిళనాడు పైన నోరు పారేసుకున్నారు. తమిళనాడు రాజకీయ పక్షాలు భాష వేర్పాటువాదాన్ని ప్రదర్శిస్తున్నాయి అని అన్నారు. అంతే సభలో ఉన్న తమిళ ఎంపీలు బగ్గున మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా లేచి నిరసన తెలిపారు. ప్యానల్ చైర్మన్ గా ఉన్న ఏకే ప్రేమ్ చంద్ర సైతం తేజస్వి వ్యాఖ్యలు సవరించుకోవాలని సూచించారు. మరి తెలంగాణ అంటే ఇక్కడి తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ ఎంపీలకు నోరు ఎందుకు రాలంటే వాళ్ళంతా కూడా గులాంగిరి చెంచాగిరి చేసేటువంటి నాయకులు కాబట్టి ఒక్కరు కూడా సోయి ఉండదు. అంతో కొంత ఆ కడియం కావ్య మాట్లాడింది, వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమని చెప్పేసి కడియం కావ్య చాలా స్పష్టంగా మాట్లాడింది. సో పొన్నం ప్రభాకర్ మాట్లాడింది ఇక్కడ. సో 100% తెలంగాణ సోయి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులంతా ఏకం కావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో తెలంగాణ ఆత్మగౌరవంపై బీజేపీ 1000 తలల విషనాగై బుస కొడుతూనే ఉన్నది. తెలంగాణ పూర్తిగా పురుడు పోసుకోకముందే ప్రధాని మోడీ విషం చిమ్మడం మొదలుపెట్టగా ఆ పార్టీ నేతలు వరుసగా తెలంగాణ పుట్టుకను అవమానిస్తూనే ఉన్నారు. తాజాగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును ఏకంగా దేశ విభజనతో పోల్చారు. అత్యంత చెత్త విధానంతో బ్రిటిషర్లు భారత్ పాకిస్తాన్ వేరు చేసినట్టు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరు చేశారంటూ అక్కసు వెళ్ళగక్కారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవంపై దాడికి తెగబడ్డారు. ఇంత జరుగుతున్న తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి 16 మంది ఎంపీలు అదే సభలో ఉండి పనులు ఈకిలించి నవ్వారు తప్ప ఇదేమిటి అని ఒక్కరు కూడా మాట వరుసకైనా అనలేకపోయారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి సహచర మంత్రులు, ఎంపీలు అదే పార్లమెంట్ ప్రాంగణంలో ఉన్నా ఒక్కసారైనా నోరు మెదకపోలేకపోయారు. అయితే అదే ఎంపీ తేజస్వి సూర్య తమిళనాడు ప్రభుత్వం భాషా వేర్పాటు విధానంపై ప్రదర్శిస్తున్నట్టు ఒక్క మాట అనగానే సో తమిళనాడు ఎంపీలంతా లేచి నిరసన తెలిపారు. అలాంటి తెలంగాణ రాష్ట్ర పుట్టుకనే అవమానిస్తుంటే బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు గుడ్లపై
చూశారు తప్ప కనీసం అడ్డు చెప్పిన పాపన పోలేదు అంటూ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే వెన్నెముక లేని నాయకులను ఎన్నుకున్నాం. అసలు ఎవడు బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, ఎంపీ అరవింద్, ఎంపీ అరవింద్ వీళ్ళందరూ ఎందుకు మాట్లాడారంటే వీళ్ళంతా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోయేటువంటి నాయకులు తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. సో తమిళనాడులో ఉన్నటువంటి ఒక ప్రాంతీయమైనటువంటి వాదం కానీ అక్కడ ప్రాంతీయ అనేటువంటి ఒక ప్రేమ కానీ తెలంగాణ లేకపోవడం మన దౌర్భాగ్యం. సో ఈరోజు తమిళనాడు చూసి నేర్చుకోవాలి, వీళ్ళంతా సిగ్గుపడాలి. ఈ 16-17 మంది ఎంపీలతో కూడా సిగ్గుపడాలి. ఆవిర్భావానికి ముందు నుంచే బీజేపీ విషయం అంతే కదా. ఆవిర్భావం అసలు తెలంగాణ ఆవిర్భావం అనేది వీళ్ళకు నచ్చదు, ఎవరికి బీజేపీకి నచ్చదు. తెలంగాణ ఆవిర్భావం అనేది బీజేపీకి నచ్చకనే ఇవన్నీ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దాయాది రాష్ట్రాలుగా మారుస్తారా బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీల వైఖరి చూస్తుంటే తెలంగాణ రాష్ట్రాన్ని తాము బద్ధశత్రుగా గుర్తిస్తున్నాయా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం తేజస్వి సూర్య వ్యాఖ్యలు సభలో ఉండి అడ్డుకొని బీజేపీ కాంగ్రెస్ ఎంపీల వైఖరి అదే అభిప్రాయంతో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. దేశంలో అనేక రాష్ట్రాలు ఆవిర్భవించాయంటూ చూస్తా ఉన్నాం. సో బీజేపీ విషయం భారత్ పాకిస్తాన్ ఎంత దుర్మార్గంగా విభజించారో అంతకన్నా ఘోరంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన జరిగింది అంటూ ఎవరు పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వి చెప్తే మన ఎంపీలేమో మౌనంగా ఉన్నారు, తమిళనాడు ఎంపీలేమో గట్టినే వాదించరు. సో ఇక్కడ గతంలో మోడీ ప్రతిసారి కూడా బీజేపీ నాయకులు తెలంగాణ సంబంధించిన విభజనను ఏ విధంగా కించపరుస్తారో ఒకసారి మీకు డేట్లతో సహా చూద్దాం. ఒకసారి 2014 ఫిబ్రవరి 20 చూస్తే కర్ణాటకలో గుల్బర్గాలో తల్లిని చంపి బిడ్డను బతికించినట్టుగా ఆంధ్రప్రదేశ్ విభజించారు. సీమాంధ్ర ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ అనాథగా మార్చివేసింది అంటూ కర్ణాటకలో చెప్పిండు. ఎప్పుడు 2014 ఫిబ్రవరి 18, అది ఎప్పుడు తెలంగాణ రాకముందే. తెలంగాణ అదే తిరుపతి సభలో తల్లి నుంచి బిడ్డను వేరు చేశారు తెలంగాణ వచ్చిన తర్వాత, అదే చెప్పిండు. 2018 ఫిబ్రవరి 7 పార్లమెంట్లో ఎన్నికల లబ్ధి కోసం పార్లమెంట్ తలుపులు మూసి ఏపీని విభజించారు. రాజకీయ స్వార్థంతో హడావిడి విభజన నిర్ణయం తీసుకున్నారంటూ 2018 ఫిబ్రవరిలో చెప్పారు. అదే 2018 జూలై 21 కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ తలుపులు మూసి ఒక రాష్ట్రాన్ని విభజించింది, తల్లిని చంపి బిడ్డను బతికించింది వాస్తవం కదా అంటూ మళ్ళా 2018 చెప్పిండు. 2022 ఫిబ్రవరి 8 చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ను అవమానకరమైన రీతిలో విభజించారు. దర్వాజాలు బంద్ చేసి ఎలాంటి చర్చలు లేకుండానే అప్రజాస్వామికంగా నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర ప్రాంత నాయకులు మాట్లాడకుండా మైకులు బంద్ చేశారు, పెప్పర్ స్ప్రే దాడులు చేయించారు, అహంకారంతో కూడిన అధికార మత్తులో చేశారు. ఈ క్రమంలో జరిగిన పరిణామాలకు కాంగ్రెసే కారణం అంటూ చూస్తాం. 2023 సెప్టెంబర్ 18 పాత పార్లమెంట్ భవన స్ఫూర్తిగా గుర్తు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం భారీ పోరాటాలు జరిగాయి. రక్తం ఏరులై పారింది. కానీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అటు తెలంగాణ ప్రజలు ఉత్సవాలు చేసుకోలేదు, ఇటు ఆంధ్ర ప్రజలు సంతోషంగా లేరు. నాడు రాష్ట్ర విభజన సరిగా జరగలేదు. ప్రజలు కోరుకున్న విధంగా ఉత్సాహభరిత వాతావరణంలో విభజన జరిగి ఉంటే తెలంగాణ ఇప్పుడు మరింత ఉజ్వలంగా ఉండేది అంటూ చూస్తాం. అమిత్ షా ఏమంటున్నాడు? 2019 ఆగస్టు 6 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజనను కాంగ్రెస్ ఆమోదించిన రోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అంటూ అమిత్ షా చెప్పాడు. సూర్య నిన్నేమో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజనను ఇండియా పాకిస్తాన్తో పోల్చిండు. ఇట్లా మోడీ, అమిత్ షా, సూర్య ఈ విధంగా తెలంగాణ అవమానిస్తూ ఉంటే తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీలేమో వెన్నుపూస లేని నాయకులు, సిగ్గు, శరం, ఇజ్జతి, లజ్జ, మానం లేనటువంటి బీజేపీ ఎంపీలు ఈరోజు మౌనంగా ఉన్నారంటే ఏమనుకోవాలి? మీకు పుట్టగతులు లేకుండా తెలంగాణ సమాజం ఖచ్చితంగా ఆల్రెడీ మీకు మీరే సమాధి చేసుకుంటారు. మీ అంతర్గత విభేదాలతో ఆల్రెడీ సమాధి చేసుకుంటారు. ఇక దాన్ని పటిష్టంగా సమాధి చేసే బాధ్యత తేజస్వి సూర్య తీసుకున్నాడు. ఇది 100% కరెక్ట్. సో ఇది ఇగో ఇక్కడ ఏమంటుండు, తేజస్వి వ్యాఖ్యలు సవ్వే, మాటల్లో తప్పేముందట రామచంద్రరావు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తేజస్వి సూర్య ఆర్య బ్రాహ్మణ్, ఈయనే రామచంద్రరావు ఆర్య బ్రాహ్మణ్. ఇట్లా ఈ బ్రాహ్మిన్స్ కాబట్టి వీళ్ళంతా వీళ్ళు మన దేశానికి సంబంధించిన వ్యక్తులు అండి, విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళంతా ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు. సో ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు చూడండి ఒకసారి, తేజస్వి వ్యాఖ్యలను సవ్వే అంటూ మాట్లాడుతున్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ విభజన తీరుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుండే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాత్రం ఆ వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఈ మేరకు గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తేజస్వి వ్యాఖ్యలను భూతద్దంలో పెట్టి బీజేపీ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని దబాయించారు. భారత్ పాకిస్తాన్ విభజన సందర్భంగా ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని, అదేవిధంగా తెలంగాణ సైతం ప్రాణత్యాగాల తర్వాత రాష్ట్ర ఏర్పాటు జరిగిందనే సందర్భంలో తేజస్వి సూర్య ఆ వ్యాఖ్యలు చేసిన డ్యామేజ్ కంట్రోల్కు రామచంద్రరావు ప్రయత్నించారు. తేజస్వి సూర్య మాట్లాడిన నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారట. సిగ్గు శరం లేకుండా ఈ యొక్క నాయకులు ఇంకా సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. సో బీజేపీకి పూర్తి స్థాయిలో కనబడతా ఉంది. సో ఇది ఒక పరిస్థితి చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉంది. సో బీజేపీ ఇప్పటికైనా తేజస్వి సూర్యతో క్షమాపణ చెప్పించడమా, లేకపోతే మిమ్మల్ని ఎట్లాగూ సమాధి కట్టేస్తారు, నో డౌట్. అలా తెలంగాణ సమాజానికి ఆల్రెడీ ఆగ్రహం తెప్పించారు. ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న తెలంగాణ ఈ రోజు నుంచి బీజేపీ తిరుగుబాటు జెండా ఎగరేస్తారు, అది మాత్రం కన్ఫర్మ్.